అల్లు అర్జున్ గారు పెద్ది సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ గురించి సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. అంటే ఎవ్వరు కూడా అనుకోలేదన్నమాట. ఏ ఒక్క స్టార్ హీరో కూడా ఇప్పటి వరకు పెద్ది సినిమా గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ మాట్లాడలేదు. అయితే అల్లు అర్జున్ గారే ఫస్ట్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. దీనివల్ల బూస్టప్ కూడా అవుతుందని అంటున్నారు. నిజమేనా? సో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ట్వీట్ అయితే పెద్ది సినిమాకి ఒక కొత్త జోష్ని ఇచ్చిందనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంటే ఈ పెద్ది సినిమా పైన చాలామంది డైరెక్టర్లు యాక్టర్లు అందరూ చూసుంటారు, కానీ సినిమాని ఎవరో కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించట్లేదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని చెప్పడానికి ఏమన్నా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారా లేకపోతే ఏంటి? సో దీన్ని అయితే అల్లు అర్జున్ గారు బ్రేక్ చేస్తారనమాట. పక్కన మెగా ఫ్యాన్స్, అటు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పడట్లేదు అనే ఒక భావనలో వాళ్ళైతే సోషల్ మీడియాలో గొడవలు పడుతున్నారనమాట. మరి దానికి తెరదించుతూ అల్లు అర్జున్ గారు అయితే ఈ సినిమాని రాత్రే చూశాను, మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ మై డియర్ చరణ్ అని చెప్పి ఆయన అయితే ట్వీట్ వేశారనమాట. సో ఆల్రెడీ అంతకుముందు కూడా ఒకసారి ఏదో ట్వీట్లో ఆయన బర్త్డే అప్పుడు అనుకుంటా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి ఆయన కోరుకుంటారు. సో ఇప్పుడు సినిమా తర్వాత కూడా ఆయన అయితే ట్వీట్ వేశారనమాట. సో అందరు యాక్టింగ్ చాలా బాగుంది, టెక్నీషియన్స్ అందరూ బాగా చేశారు. సో రాయ్ అండ్ రస్టిక్ ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా చాలా బాగా చేశారని చెప్పి, సో ఒక మట్టి సినిమా ఇది, దీన్ని చాలా బాగా రూటెడ్గా చెప్పారని చెప్పి కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. సో మరి ఆయన పెట్టిన వెంటనే దాదాపు అది కొద్ది గంటలోనే 2 million దాటేసి చాలా ఆల్మోస్ట్ 4 million దగ్గరలో ఉందన్నమాట రీచ్. సో మరి అల్లు అర్జున్ గారు సోషల్ మీడియా రీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో మరి ఆయన ట్వీట్ తర్వాత అయినా ఇంకా పెద్ద హీరోలు ముందుకొచ్చి, మరి ఎందుకంటే మన సినిమా హీరోలను మనమే సపోర్ట్ చేసుకోవాలి అని ఆ యూనిటీ, ఒకసారి మహేష్ బాబు గారు ఎప్పుడో చెప్తారు, మేము బాగానే ఉంటాం, మీరు కూడా బాగుండాలని చెప్పి. సో మరి ఆ యూనిటీని మరి మిగిలిన హీరోలు కూడా కొనసాగిస్తారా లేదా ఓన్లీ అల్లు అర్జున్ గారు మాత్రమే పెడతారా అనేది తెలియదు. కానీ సో మరి చిన్న హీరోల్లో చూసుకుంటే కనుక అటు సత్యదేవ్ గారు, యాక్టర్ సత్యదేవ్ గారు, అలాగే నిఖిల్ గారు, ఎందుకంటే నిఖిల్ గారు ఆల్రెడీ రామ్ చరణ్ గారి ప్రొడక్షన్లో గ్రేట్ ఇండియా హౌస్ అనే సినిమా ఒకటి చేస్తున్నారనమాట. సో మరి అటు అఖిల్ గారికి చరణ్ గారికి కూడా చాలా ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరి ఆయన లెనిన్ సినిమా వస్తుంది కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఏ సినిమా వచ్చినా అందరికీ సపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి ఆ విధంగా అటు మీడియం హీరోలు, చిన్న హీరోలు కూడా అలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. మరి పెద్ద హీరోలు మాత్రం అల్లు అర్జున్ గారు ఒక్కరే దీని గురించి మాట్లాడుతూ అందరూ కూడా మిగిలిన వాళ్ళకి ఇష్టం లేదా ఏంటి, ఏం ఫీల్ అవుతున్నారు, అసలు సినిమా బాగుంది, చరణ్ యాక్టింగ్ బాగుంది, కలెక్షన్స్ కూడా బాగున్నాయి, మరి ఇంత హిట్ అయిన తర్వాత కూడా దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఏంటి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఇంకెవరు నెక్స్ట్ పెద్ద హీరోలు ఎవరు ముందుకు వస్తారు, సో మరి దీని గురించి ఇంకెవరు ఏ విధంగా స్పందిస్తారు, మరి డైరెక్టర్లో అటు రాజమౌళి గారు ఏదైనా సినిమా చూస్తే వెంటనే రివ్యూ ఇస్తారు, మరి ఆయన కూడా ఎందుకు సైలెంట్ ఉన్నారు? అలాగే సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఆ మధ్యన ఏఎంబీలోనే అక్కడ సినిమా చూడటం విజువల్స్ అయితే మనం చూసామన్నమాట. మరి ఆయన కూడా ఇంకేం దీనిపైన రెస్పాన్స్ ఇవ్వలేదు. మరి ఏ స్టార్ డైరెక్టర్ దీనిపైన రెస్పాండ్ అవుతారు, ఏ స్టార్ హీరో దీనిపైన సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారని చెప్పి అటు టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే హీరో ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. మరి చూడాలి నెక్స్ట్ ఏ హీరో పెద్ద గురించి మాట్లాడబోతున్నారని.